మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. ష్యూర్. వెళ్ళొస్తాను. యా. వశిష్ఠ గార్డెన్ పార్క్లో రైట్ సైడ్ 7th ట్రీ దగ్గరకు వెళ్ళాలి. పార్కులో రైట్ సైడ్ 7th ట్రీ దగ్గరకు వచ్చాను. ఎవరూ లేరేంటి? సార్, నేను పార్క్ గేట్ దగ్గరే ఉన్నాను సార్. గేట్ దగ్గర నుంచి పార్క్లోకి ఎవరు ఎంటర్ అయినా సరే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. సార్, మీరు ఎంపీ, పైగా కాబోయే సెంట్రల్ మినిస్టర్. ఎవరైనా కిడ్నాప్ డ్రామా లాంటిది ప్లే చేస్తున్నారేమో. ఎస్పీ గారిని ఎలర్ట్ చేయమంటారా? షటప్. సారీ సార్. జరుగుతుందంతా నాకు తెలుసు. చెత్త సజెషన్స్ ఇవ్వకుండా కార్లో కూర్చో. ఎస్ సార్. ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడే నేను కేర్ తీసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఛా! ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? సృజన్ గారు. ఏం కావాలి? ఆయన 2000 కోట్ల సామ్రాజ్యం కావాలి. అంజలి, ఆర్కిటెక్ట్. సార్, మీ అపాయింట్మెంట్ కోసం ఎవరో వచ్చారు. అంజలి ఆర్కిటెక్ట్ రమ్మని చెప్పు. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమ్ ఇన్. Excuse me. Yeah, sorry. I'm Anjali, architect. Namaste. Please. Anjali architect. ఏదైనా హెల్ప్ కావాలా? లైక్ జాబ్, బిజినెస్, ఆపర్చునిటీ, కాంట్రాక్ట్. ఓ, మీరు ఎంపీ కదా? సహాయం కోసం వచ్చాననుకున్నారు. సారీ, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. మరి అపాయింట్మెంట్ తీసుకున్నారు?
మిమ్మల్ని చూద్దామని. వాట్? ఎస్, జస్ట్ మిమ్మల్ని చూద్దామని అపాయింట్మెంట్ తీసుకున్నాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? నో. పోనీ బిజినెస్ రిలేషన్? నో. మరి నన్నెందుకు చూద్దామని వచ్చారు? హూ ఆర్ యూ? ఏ రిలేషన్ లేకుండా నన్నెందుకు చూడ్డానికి వచ్చావు? రెడిక్లెస్. Some peoples are so important in our life. Not because we enjoy their company, but because we feel so lonely in their absence. ఆ రోజు నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఈరోజు అర్థం చేసుకుందామన్నా క్లారిటీ రావట్లేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? రత్నప్రభకు తెలిస్తే? నో. ఓ మై గాడ్, రత్నప్రభ మేడం వచ్చారేంటి? ఓహో, టెన్షన్ తగ్గించుకోవడం కోసం సార్ మేడంని పార్కుకి పిలిపించుకున్నారేమో షేర్ చేసుకోవడానికి. ఎవరైనా పార్క్లోకి ఎంటర్ అయ్యారా? ఎవరు రాలేదు సార్. ఓకే సార్, మేడం ఈ పార్కులోకే వచ్చారు సార్. మేడం ఎవరు? అదేంటి సార్ అలా అన్నారు? మేడం అంటే రత్నప్రభ మేడం. యా, ఇప్పుడే ఇంటర్వ్యూ కోసం పార్క్ వచ్చాను. మీరు దూరదర్శన్ డైరెక్టర్ కదా? దూరదర్శన్ డైరెక్టరా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. రత్న, నువ్విక్కడా? ఏంటి సర్ప్రైజ్? అవునా, దెబ్బేంటి? ఆ విషయాల తర్వాత ఇక్కడ మీరేం చేస్తున్నారు? మన దూరదర్శన్ ఛానల్కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలని దూరదర్శన్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఓకే. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్ పోస్ట్ వస్తుందని మీడియా హడావుడి చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఇంటర్వ్యూ తప్పదు కదా. పార్కులో ఇంటర్వ్యూ ఏంటి? సరదాగా వాక్ చేస్తూ ఇంటర్వ్యూ కావాలన్నారు.
సరే అని ఈ పార్క్ సెలెక్ట్ చేసి రమ్మంటే వచ్చాను. మరి ఇంటర్వ్యూ ఏది? ఇందాకే ఫోన్ చేసి కాస్త టైం పడుతుంది అంటే రేపు పెట్టుకుందామని దూరదర్శన్ డైరెక్టర్తో మాట్లాడుతున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. ఏంటలా చూస్తున్నావు రత్న? ఏమీ లేదు, రండి. అవును, నువ్వు సడన్గా పార్క్ వచ్చావేంటి? ఇంపార్టెంట్ పని మీద వెళుతుంటే పార్క్ పక్కన నీ కారు కనిపించింది. కార్ చూసి పార్క్లోకి వచ్చిందా? ఓ మై గాడ్. సడన్గా రత్న రావడంతో ఒక క్షణం నా గుండె అయిపోయింది. ఏంటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? ఏం లేదు, కొబ్బరి బొండం తాగుదామా? ఇప్పుడా? అంటే బాడీ హీట్గా ఉంది, కూల్ అవుతుందని. పార్క్లో వాతావరణం చల్లగానే ఉంది కదా. ఐ లైక్ గ్రీనరీ, అందుకే ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తాను. చెట్లు గ్రీనిష్గా కాక రెడ్డిష్గా ఉంటాయా? గుడ్ జోక్. రత్న, కొబ్బరి బొండం తాగుదామా? తీసుకో రత్న. పడేసేవేంటి సృజన్? ఓ సారీ, ఏదో ఆలోచిస్తూ. మై గాడ్. ఇంకోటి చెప్పనా? అసలేమైంది నీకు? అంటే దూరదర్శన్ ఇంటర్వ్యూ మూడ్లో ఉండి. బాబు, ఒక స్ట్రా తీసుకురా. ఇంకోటి కొట్టనా మేడం? అక్కర్లేదు. ఓరు నాయను, ఒక్క కొబ్బరి బండంలో 2 స్ట్రాలు. మా సార్కి ఇంకా చిలిపితనం పోలేదు. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. బెస్ట్ కపుల్ అంటే వీళ్ళే. ఈ స్వెట్ చూడండి ఎలా వచ్చిందో. ప్రేమ వెలసింది మనసులోని మౌన దేవతరా. ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెన. ఆ ప్లేస్కు వెళితే నిజం మీకే తెలుస్తుందని కాల్ వచ్చింది. బట్ ఆ ప్లేస్లో సృజనే ఉన్నాడు. అసలేమీ అర్థం కావడం లేదు. 25 ఏళ్ల సంసార జీవితంలో సృజన్ ఎప్పుడూ తప్పు చేయలేదు. సెకండ్ ఫ్యామిలీ ఉందా అని అనుమానిస్తూ అడిగితే అది మా భార్యాభర్తల బంధాన్నే ఎగతాళి చేసినట్టు అవుతుంది. ముందా ఫోన్ నెంబర్ ఎవరిదో ఎస్పీకి చెప్పి ట్రేస్ అవుట్ చేయించాలి. అర్జెంటుగా దూరదర్శన్ డైరెక్టర్తో మాట్లాడి రేపు నా ఇంటర్వ్యూ ఫిక్స్ అయ్యి కారు తీసుకుని ఇంటికొచ్చాయి. అలాగే సార్. సృజన్, ఆర్ యూ ఓకే? యా.
షాపింగ్ మొత్తం అయిపోయినది. అంజలి ఇచ్చిన 1,00,000 రూపాయలు 20,000 మిగిల్చుకున్నాను. ఈ అంజలి 10 నిమిషాల్లో వస్తాను, ఇక్కడే వెయిట్ చేయమన్నది. ఇంకా రాలేదేంది? ఏంది దొంగ సచ్చినోళ్ళు నా వైపే చూస్తా వస్తా అంటారు? అమ్మ నమస్తే. నమస్తే నమస్తే. భయపడకు తల్లి, మేము నీ హెల్ప్ కోసం వచ్చాం. అవునా? చూడటానికి తేడాగా ఉంటాను, పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. సరే, ఇంతకీ నేనే హెల్ప్ చేయాలి? ముందు కవర్ తీసుకోండి అమ్మా. కవర్ ఏంది? ఓహో, డొనేషన్ కావాలనా? నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ షాపింగ్కి అయిపోయిండ్లా? కాదమ్మా, మా అమ్మాయి రీసెంట్ గా విజయవాడలో మిస్ అయింది. ఓ, మిస్సింగ్ కేసా? అమ్మాయి కోసం వెతుకుతున్నాం. వయసు ఎంత? పెళ్ళిడికొచ్చిన అమ్మాయి. అయ్యయ్యో, మాలివేణిలాగా గతం మర్చిపోయినదా ఏంది? అలాంటిదే అనుకోండి. ఈ ఏరియాలోనే ఉదయం ఆటో దిగిందని తెలిసి కవర్లో ఫోటోలు పెట్టి అందరికీ పంచుతున్నాం. మరి పేపర్లో వేయచ్చు కదా? పెళ్ళిడికొచ్చిన అమ్మాయి కదమ్మా, మా బాస్ పరువు పోతుందని వద్దన్నారు. ఓహో, సరే, కనిపిస్తే ఫోన్ చేసి చెప్పాలి, అంతే కదా? అవునమ్మా. మరి ఫోన్ చేసి చెప్తాను గాని అడ్వాన్స్ గా 200 ఇస్తారా? అయ్యో, 200 ఏంటమ్మా? అమ్మాయి గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, పోనీ ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పినా 20 లక్షలు బహుమతిగా ఇస్తాం. 20 లక్షలా? ఆ కవర్ ఇవ్వండి. $20 లక్షలు. ఫోటో వెనుక మీ నెంబర్ రాసినారా? రాశామమ్మా. సరే, 24 గంటల్లో 20 లక్షలు రెడీ చేసుకోండి. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఈ ఏరియానే కాదు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ మొత్తం తిరిగి మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం, సరేనా? అలాగేనమ్మా. అట్నే. ఒక్క నిమిషం, అమ్మాయి ఫోటో చూద్దామని. పిన్ని, రండి. వచ్చేసినావా? వస్తాండా. వచ్చేసినావా? ఇదిగో నా కాల్ కోసం రెడీగా ఉండండి, సరేనా? సరేనమ్మా. పోనీ బాబు. ఎవరు పిన్ని వాళ్ళు? వాళ్ళ నా పాలిట దేవుళ్ళు. దేవుళ్ళా? సరే గాని షాపింగ్ మాత్రం బాగా జరిగినది. మరి మీ అరవింద్తో కిస్మిస్లు? అబ్బా ఊరుకో పిన్ని. అబ్బో సిగ్గే.